యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. ఇంకోసారి రాని విధంగా స్ట్రాంగ్ గా ఇవ్వాలి. ఒక్కటే డైరెక్టర్ గారు, అది ఎలాగూ మారదని తెలిసిందే, విడాకులే ఇవ్వాలి. అలాగే చేద్దాం. అంజలి, మీరు మాత్రం దానికి భయపడకండి. మనం స్వచ్ఛంగా ఉన్నాం. నేనే మిమ్మల్ని హాస్పిటల్కి తీసుకొస్తాను. అది గెలిచిందన్న ఫీలింగ్ దానికి ఇవ్వకూడదు. సరే అండి. వస్తాను డైరెక్టర్ గారు, వస్తాను. అంజలి, నీ బాధ నాకు అర్థమవుతుంది. నువ్వు ఇలాంటి మాటలు ఇప్పుడని కాదు, ఇంకెప్పుడు పడకూడదంటే ఒకటే మార్గం. మేము మంచి సంబంధం చూస్తాం. పెళ్లి చేసుకుంటావా? అక్క, ఆలోచించి చెప్తున్నాను. నీకని ఒక తోడుంటే నిన్ను అనేవాళ్లు ఎవ్వరూ ఉండరు. కరెక్టే అక్క, కానీ నాకమ్మ నాన్న లేరు, ఆస్తుపాస్తులు లేవు. నన్ను చేసుకోవడానికి ఎవరొస్తారు? నీకెవరూ లేరని అనుకోకని నీకు చాలాసార్లు చెప్పాను. మేమున్నాం కదా, అన్నీ మేమే అయ్యి నీకు మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తాం. చాలా మీకీ విషయంలో భారం కాకూడదని అనుకున్నానక్క. మీరే చేస్తానంటే ఏం చెప్తాను? ఏంటంజలి, అక్క అని ఆప్యాయంగా పిలుస్తున్నావు. నా చెల్లి పెళ్లి చేయమా చెప్పు. అది మాకు భారమా? బాధ్యత. ఇలాంటి వాళ్ళ మాటల్ని నువ్వు అస్సలు పట్టించుకోకు. ధైర్యంగా ఉండు. అలాగే అక్క. వెళ్ళు. శృతి తెలివి చూపించింది అక్షర, వెళ్ళి బ్రతికిపోయింది. రామారావు కూడా ఇబ్బంది లేకుండా త్వరగా విడాకులు వచ్చేలా చెయ్యాలండి. లాయర్ గారితో మాట్లాడతాను. భూపతి గాడికి పెట్టిన టైము టెన్షను కంటిన్యూ అవ్వాలి. వాడు ఊపిరి పీల్చుకోకూడదు. మీరే ఈ అపాయం నుండి నాకు ఏ ప్రమాదం లేకుండా బయటపడేయండి కనకం గారు. మన శత్రువు అక్షరాన్ని ఓడించాలి కనకం గారు. మనకే 24 గంటలు టైం పెడుతుందా? అదేలేండి, మనకు కాదు, నాకు. అంటే మీరేం చేయలేరా? మీరే ఇలా అంటే అర్థమైందయ్యా. కనకం కూడా మనకి హ్యాండ్ ఇచ్చేసింది. ఇంక మనల్ని ఆదుకునే వాళ్ళు ఎవరయ్యా? మన ఆస్తిని కాపాడేది ఎవరయ్యా? ఎవరయ్యా? ఇంకెవరు? విను. ఏంటి మిస్టర్ భూపతి గారు, ఫోన్ చేస్తుంటే ఎంగేజ్ వస్తుంది? ఎవరు కాపాడతారబ్బా అని తెగ కాల్ చేస్తున్నారా? నో అన్న ఆన్సరే వింటున్నారేమో కదా. అమ్మా, ఇప్పుడు అడగడానికే చేసావా? కాదు, రక్షించలేని వాళ్ళ కోసం టైం చూసుకోకుండా ఉన్నట్టున్నారుగా. మీకు టైం ఇచ్చి 12 గంటలయ్యింది. ఇంకో 12 గంటలు మాత్రమే ఉందని గుర్తు చేయడానికి చేశాను. ఏంటి, టెన్షన్ వచ్చేస్తుందా? ఏమ్మా, వేరే ఆప్షన్ ఏదైనా ఉంటే ఇవ్వచ్చు కదమ్మా. జీవితాంతం మీ పేరు చెప్పుకుంటాం, మీ అమ్మతోడు. అయ్యో, నేనేది ఇంకో ఆప్షన్ ఇవ్వకుండా ఉండను జాను గారు. మీకిచ్చేసాగా 2. ఒకటి, మా అత్తయ్య గారిని క్షమాపణ అడిగి మీ ఆస్తి ఇవ్వాలి. ఇంకొకటి కోర్టు. ఏది కావాలో మీరే తీసుకోండి. ఏ రాయి అయితే ఏంటమ్మా పళ్ళు ఉడగొట్టుకోవడానికి? ఆ 2 ఒకటే కదా, ఇంకోటి ఏదైనా ఇవ్వరాదు? ఓకే, సరే. మీడియాతో వస్తాను. ఇప్పటి వరకు చేసిన తప్పులన్నీ ఒప్పుకోండి, చాలు. ఇదైనా అంతే కదమ్మా. మరి అంతే అంటే అంతే కదండి. అది కాదమ్మా, మీరు మళ్ళీ టైం మర్చిపోయి వేస్ట్ చేస్తున్నారు. 11:50 మాత్రమే ఉంది. ధర్మాన్ని నమ్ముకున్న మా ధర్మమే మమ్మల్ని గెలిపిస్తుంది.
మీ అధర్మానికి ఎక్కువగా కనిపించే అడ్డదారులన్నీ మూసుకుపోయి ఉంటాయి కదా. బాగా ఆలోచించుకోండి. ఎలాగో మీకు కూడా ఆప్షన్ ఇచ్చాను కదా, మరి మీ ఇష్టం. హలో హలో, ఇప్పుడు ఏం చేయాలో జాను? చెప్తా, నాకు బాగా అర్థమైంది ఏం చేయాలో. ఉండు. నాకే అర్థం కాంది, దీనికేం అర్థమైందబ్బా? ఏంటి ఇవి? అడుక్కునే బొచ్చలు. నీకొకటి, ఇదిగో నాకొకటి. ఏం మాట్లాడుతున్నావే? ఈ కొంపలో ఉండేది కూడా కొన్ని గంటలేగా. మళ్ళీ మనకి బొచ్చలు కొనుక్కోవడానికి కూడా డబ్బులుంటాయో లేదని తెచ్చేసా. అలా అడుక్కునే ముష్టిగతి మనకెందుకు పడుతుంది? ఈ ప్రగల్భాలు విని విని విసుగొచ్చేసిందయ్యా మీ అమ్మతోడు. బా, ఏదో ఒకటి ఆలోచించి చేస్తాను. ముందు దీన్ని పక్కన పెట్టవే. ఆహా, ముందు చేసి చూపించు. అప్పటి వరకు ఇవి నా చేతిలోనే ఉంటాయి. ఎలా బతుకుదామనుకుంటే ఇలా బతికేటట్టు చేసావు కదయ్యా భూపతి. నీ పేరు గుర్తొస్తుంటేనే నాకు పచ్చి బూతులు వస్తున్నాయి మీ అమ్మతోడు. ఇప్పుడు ఏం చెయ్యాలి? ఏంటి అంజలి గారు, మీరు శృతి అన్నదాని గురించి ఆలోచిస్తూ బాధపడుతున్నారా? లేదండి, అక్క కూడా చెప్పింది మన మనసు స్వచ్ఛంగా ఉన్నప్పుడు బాధపడ్డం దేనికని. ఆ రోజే మర్చిపోయాను. అది అలానే ఉండాలి. ఈసారి గనక అది కనపడి రచ్చ చేయాలని చూసిందో దాన్ని వదిలేదే లేదు. ఉతికి ఆరేసి ఎండబెట్టేస్తాను, ఇరగ్గొట్టి పొయ్యిలో పెట్టేసి కాఫీ పెట్టుకు తాగేస్తాను. మీరు భలే ఫన్నీగా మాట్లాడతారండి. మీరు నవ్వితే చాలా బాగుంటారు. మీరు నవ్వుతూ ఉండడమే నాకు కావాలి. అమ్మా నాన్నలు పోయిన తర్వాత ఇంతగా నవ్వింది ఎప్పుడు లేదు. మీతో మాట్లాడుతుంటేనే జరుగుతుంది. మంచిదే కదా. ఒకళ్ళకు మంచి జరుగుతుంటే వాళ్ళు ఆనందపడుతున్నారంటే ఈ రామారావు కోసేసుకునైనా నవ్వించేస్తాడు. అరే, దీనికేమైంది? మీ జోకులకి నవ్వలేక ఆయాసం వచ్చి ఆగిపోయినట్టుంది. అమ్మా అంజలి, మీరు వేస్తారుగా జోకులు. ఒరే నాయనా, హాస్పిటల్లో దించాలరా, తర్వాత ఆగుద్దు గానివి. స్టార్ట్ అవరా. అవ్వట్లేదండో. నువ్వు స్టార్ట్ అవ్వనంత జోక్ నేనేం వేశాను రా. పక్కనే ఏమైనా మెకానిక్ షెడ్ ఉందేమో చూద్దాం. బ్రదర్, దగ్గరలో మెకానిక్ షెడ్ ఉందా? 5 కిలోమీటర్ల వరకు లేదు బ్రదర్. 5 కిలోమీటర్లా? మన వల్ల ఏమవుతుంది? అంజలి గారు, ఆ పార్క్లో కూర్చుందాం. తెలిసిన మెకానిక్ ఉన్నాడు, వాడిని పిలుస్తా, వచ్చి చేసేస్తాడు. అలాగే అండి. రండి. ప్రసాద్, బండి ఆగిపోయిందయ్యా. ప్రకృతి పార్క్ ఉంది కదా, కరెక్ట్గా అక్కడే ఉన్నాను. త్వరగా రావా? వచ్చి ఫోన్ చేయి. వచ్చేస్తున్నాడు. రండి, అలా కూర్చుందాం. ఈ రోజు ప్రేమికులు కనిపిస్తే పెళ్లి చేస్తామని వార్నింగ్ అనౌన్స్మెంట్ ఇచ్చాక కూడా ఇక్కడ ఉన్నారని ఫోన్ వచ్చిందిరా. పెళ్లి చేసేద్దాం, పదండ్రా. పదన్నా. రండి, కూర్చోండి. ఇంకేంటి అంజలి గారు, జాబ్ ఎలా ఉంది? గుడ్ అండి. ఆగండి. తాళి కట్టరా, కట్టవు కొట్రా. అక్షంతలు ఇవ్వరా. అమ్మో, వాళ్ళనే.
తాళి కట్టించేస్తారేమో. పారిపోదాం పదా. రేయ్ పారిపోతున్నారా, పట్టుకుందాం పదండ్రా. రేయ్ ఆగండి రా. ఆగండి. ఆగండి ఆగండి ఆగండి. మా వాడికి ఒకటి కడుపులో నొప్పి వస్తే ఒక హాస్పిటల్కి వెళ్ళాడంట. విరోచనాలకు మాత్రలు ఇచ్చారంట, చచ్చాడు. ఏమైంది అంజలి? నలక పడినట్టుందండి. రేయ్ వాళ్ళు ముద్దు పెట్టుకుంటున్నారు, వెళ్ళి పెళ్లి చేసేద్దాం. రండి. ఏయ్ ఎవరు మీరు? అది పంపించిందా? ఎంతమంది ఉన్నారమ్మా నీకు? జాగ్రత్తగా మాట్లాడు. తాళి కట్టాకే మాట్లాడతాంలే. ఎవరు భయ్యా మీరు? ఈ రోజు ప్రేమ జంటలు కనిపిస్తే పెళ్లి చేస్తామే, వాళ్ళమే మేము. మరి మమ్మల్ని ఎందుకు చుట్టుముట్టారు? మేమేం ప్రేమికులం కాదు. ఈ కథలు మా దగ్గర చెప్పొద్దు. నిజంగా అండి, మేము లవర్స్ కాదు. ఆయన బైక్ రిపేర్ అయితే మెకానిక్ వచ్చే వరకు ఇక్కడ ఉందామని వచ్చాం. ఆహా, అప్పుడు వరకు ఖాళీగా ఉంటాంలే అని ముద్దులు పెట్టుకుంటున్నారా? అరే తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. తన కంట్లో నలక పడితే ఊతున్నానండి. ఇందాకే చెప్పా మా కథలు చెప్పొద్దని. అరే కాదంటే వినరే. మరెవరు? ఒకే చోట వర్క్ చేస్తారా? కాదు. నీ చెల్లెలా? కాదండి. నీ చుట్టమా? కాదండి. ఇవన్నీ కాదంటే లవరే కదా. తాడి కట్టు. కట్టు. భయ్యా మేము నిజమే చెప్తున్నాం, మీరు పొరపాటు పడుతున్నారు. మేమేం లవర్స్ కాదు. ముందు తాళి కట్టు. నాకు ఆల్రెడీ పెళ్ళైపోయింది. ఏది? నువ్వు మీ ఆవిడన్న ఒక ఫోటో చూపించు. ఫోటో పెట్టుకునేంత గొప్ప భార్య కాదులేదు. నీ నాటకాలు మా దగ్గర కాదు. తాళి కట్టు. కట్టకపోతే ఏం చేస్తారు? ఈ అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోతాం. ప్లీజ్ అండి, ప్లీజ్. మేమేమి చేయమమ్మా, ప్రేమించుకుంటున్నాం అని చెప్పేది పెళ్లి కోసమే కదా, అదే చేస్తాం. నువ్వు కట్టు, వేరే దారి లేదు నీకు. కలెక్టర్ గారు నాకు బాగా తెలుసు, తిను వాళ్ళ బంధువే. ఫోన్ చేస్తాను, మీరు మాట్లాడండి కావాలంటే. అరే ఫోన్ ఇవ్వండి. ముందు తాళి కట్టు, తర్వాతే ఎవరితో అయినా మాట్లాడతాం. మీరు చేస్తుంది పద్ధతి కాదు. మీరు చేస్తుంది పద్ధతే? అరే మీకింక ఎలా చెప్పాలి? నువ్వేం చెప్పినా తాళి కట్టి చెప్పు, వింటాం. కట్టు. కట్టవయ్యా. కట్టు. 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 అయ్యో నేను చెప్పాను వినండి. కట్టు. దండలివన్నా. ఇదిగో ఈ దండలు మార్చుకోండి. అక్షంతలేవు. మీకు పెళ్ళైపోయింది. ఇది పెళ్ళంటారా? అన్యాయంగా ఒక ఆడపిల్ల జీవితంతో ఆడుకున్నారు. మరి మిమ్మల్ని ఇక్కడికి ఎవరు రమ్మన్నారు? ఇంట్లో ప్రేమించుకోవచ్చు కదా. ఏయ్ అరవకు బ్రదరు. హ్యాపీ మ్యారీడ్ లైఫ్. చక్కగా కాపురం చేసుకోండి. వెళ్ళండి. తాళి తీస్తారేమోరా, వీడియో యూట్యూబ్లో వదిలేయి. పెళ్ళైందని పబ్లిసిటీ అవుద్ది. 10 కాలాల పాటు కలిసి ఉంటారు. ఏ వద్దు, ఆల్రెడీ పెట్టేశాను భయ్యా. అన్నా మెసేజ్ వచ్చింది, ప్రకృతి పార్క్ లో ఉన్నారంట. పదండి వెళ్దాం. రండి పదండి. ఏయ్ ఏయ్ అవును లాయర్ గారు, ఆ శృతి రామారావుని చాలా ఇబ్బందులు పెట్టింది. స్టిల్ ఇంకా అదే కంటిన్యూ చేస్తుంది. రామారావుని మీ దగ్గరికి పంపిస్తాను. తను ఇంకా మీకు పూర్తి డీటెయిల్స్ చెప్తాడు. త్వరగా విడాకులు వచ్చేలా చూడండి. ఓకే ఏమండి? డైరెక్టర్ గారు, రామారావు అక్క,
రామారావు. ఎంత చెప్తున్నా వినకుండా వాళ్లే చేశారు డైరెక్టర్ గారు. ఎవరు? ఏం జరిగింది రామారావు? భయ్యా, ఆ పార్కులో కూర్చున్నాం. తెలిసిన మెకానిక్ ఉన్నాడు, వాడిని పిలుస్తా, వచ్చి చేసేస్తాడు. తాడిగట్ట. ఇంత జరిగిందా? నీకు పెళ్ళైందని చెప్పకపోయావా రామారావు? చెప్పాను బుజ్జమ్మ గారు, మా మాట అసలు వింటేగా. కలెక్టర్ గారి బంధువు, మాట్లాడమని కూడా చెప్పాను. ఫోన్ లాగేసుకున్నారు. అవునండి, బలవంతంగా చేయడమే కాకుండా యూట్యూబ్లో కూడా పెట్టేశారు. చెక్ చేశాం, చాలా మంది చూశారు. ఇలా నా పెళ్ళయిందని అందరికీ తెలిసిపోతుంది. నిజం చెప్పినా ఎవరూ నమ్మరు. ఇంకా నా జీవితం ఏంటక్క? ఇప్పుడే శృతితో రామారావుకి విడాకులు ఇప్పించడానికి లాయర్ గారితో మాట్లాడాను. ఈలోపే అనుకోకుండా జరిగిన దానికి ఏం న్యాయం చెప్పాలి? ఇద్దరిది తప్పు లేదు. ఏం చేయాలి? తన లైఫ్ స్పాయిల్ అవ్వకూడదు. దానికి మీరు ఏం చెప్పినా చేస్తాను. నష్టం జరిగిపోయిన తర్వాత అక్క మాత్రం ఏం చేస్తారండి? నన్ను ఇంకెవరు పెళ్లి చేసుకుంటారు? ఈ సమస్యని వాళ్ళ ముందు పెట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదండి. అమ్మా నాన్నల్ని పోగొట్టుకున్నాను. ఇంకా ఈ నరకాన్ని అనుభవించే శక్తి నాకు లేదండి. పవిత్రమైన తాళి మీద నాకు గౌరవం ఉంది. మీకు అభ్యంతరం లేకపోతే ఈ పెళ్లిని గ్రేట్ మ్యాన్, ద గ్రేట్ రామారావు. చూశాను, మీ పెళ్లి వీడియోని చూసే వస్తున్నాను. బాగానే ప్లాన్ చేశారు. కావాలనే వెళ్ళి కావాలనే దొరికిపోయి కావాలనే దీనికి తాళి కట్టి అరవకు అరవకు అరవకు. ఇదేనా మీ మధ్యన ఏదీ లేదు అన్నది? ఇదేనా నేను తప్పుగా మాట్లాడింది? ఉంది కాబట్టే పెళ్లికి తెగించారు. ఏయ్, కావాలని చేసుకున్నది కాదు. అయితే ఈ తాళిని తెంచేస్తాను. వదులు. ఏంటే, కావాలని చేసుకున్నది కాదు కదా. మీరు విలువివ్వరేమో, కానీ నేను విలువిస్తాను. వదలండి. నేను ఈ పెళ్లికి ఒప్పుకోను. ఏయ్, ఇష్టానికి చేయడానికి ఇది నీ ఇల్లు కాదు. అతను నా భర్త. చంపాలని చూసిన దానివి నువ్వు భార్య ఎలా అవుతావు?
నా మెళ్ళో వీడు తాళి కట్టాడు కాబట్టి. దానికి నువ్వెప్పుడు విలువ ఇవ్వలేదు కదే. ఈ పెళ్లికి కూడా నేనివ్వను. నేను ఒప్పుకోనుగాక ఒప్పుకోను అక్షర. నిన్ను నా భార్యగానే నేను ఒప్పుకున్నప్పుడు నువ్వెవరు ఒప్పుకోవడానికి? అంటే ఈ పెళ్లిని మీరిద్దరూ ఒప్పేసుకుంటున్నారనే కదా? తెలియక జరిగింది. సిచ్యువేషన్ అలా వచ్చింది. అందరికీ తెలిసిపోయింది. తన జీవితాన్ని కాపాడమే ఇప్పుడు నాకు ముఖ్యం.